హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లివర్ని క్లీన్ చేసే న్యాచురల్ రెమెడీ గురించి తెలుసుకుందాం. లివర్ అంటే కాలేయం. ఇది మన శరీరంలో ఉండే అతిపెద్ద అవయవం. మన జీర్ణక్రియలలో పెద్ద పాత్ర వహించేది, ఎక్కువ శ్రమ పడేది కాలేయం. కొన్ని చెడు అలవాట్ల వలన మరియు క్రమబద్ధంగా ఆహారం నిద్ర తీసుకోకపోవడం వలన లివర్ మందగిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. లివర్ సరిగా పనిచేయకపోవడం వలన హార్ట్ అటాక్, మైగ్రేన్, ఓవర్ వెయిట్, ఎలర్జీస్ లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. లివర్ ఫంక్షన్ బాగా జరగాలంటే ఈ చిన్ని రెమెడీని ట్రై చేద్దాం. దానికి ముఖ్యంగా కావాల్సింది వాము ఆకులు. వాము మొక్కలు మనకు చాలా ఎక్కువగానే దొరుకుతుంటాయి. ఇది లివర్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. వాముని మనం అజీర్తి రాకుండా కూడా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్లో వాడుతుంటాము. వాము కడుపులో వచ్చే గ్యాస్, అజీర్ణం వల్ల వచ్చే నొప్పిని పోగొడుతుంది, బ్యాక్టీరియాని చంపుతుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది పుదీనా ఆకులు. దీనిలో వైటమిన్ సి మరియు ఈ గుణాలు ఉంటాయి. ఇందులోని ఘాటు వంటలలో సువాసననిస్తుంది, నోటి దుర్వాసన పోగొడుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇది కూడా లివర్ క్లీన్ చేయడంలో తోడ్పడుతుంది. ఇప్పుడు మనం ఈ రెండు ఆకులను ఉపయోగించి టీ పెట్టుకుందాం. ముందుగా ఈ ఆకులను ఒక బౌల్లో వాటర్ వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 3-4 పుదీనా రెమ్మల ఆకులు తుంచుకొని 4 వామాకులు ముక్కలు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని 1.5 గ్లాస్ వాటర్ వేయండి. మీకు ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేయండి. ఆకులు కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న ఆకులు వేసి లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఆకుల రసం అంతా ఈ వాటర్లోకి వచ్చే వరకు, వాటర్ సగం అయ్యే వరకు మరిగించండి. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొంచెం మనం తాగే హీట్ అయ్యే వరకు 2-3 నిమిషాలు పక్కన పెట్టుకుని గ్లాస్లోకి వేసుకుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, జీర్ణశక్తి సంబంధ సమస్యలు రావు, గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది, మీ లివర్ ఫంక్షనింగ్ బాగా మెరుగుపడుతుంది. సో మీరు 15 రోజులకు ఒకసారైనా, నెలకు ఒకసారైనా ఈ టీ తాగండి. పైన చెప్పిన సమస్యలు ఉన్న వాళ్ళు వారం తాగితే ఇంకా మంచిది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలోకి టేస్ట్ కోసం హనీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా అయినా తాగొచ్చు. దీనిని మనం ఆహారం తీసుకున్నాక తాగాలి, పడగడుపును కాదు. ఎందుకంటే ఇది జీర్ణ వ్యవస్థను బాగు చేయ కనుక ఆహారం తీసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇంకా మనం ఆహారంలో మంచి అలవాట్లను అలవర్చుకుంటే లివర్ హెల్దీగా ఉండడమే కాకుండా అది ఎక్కువ శ్రమ పడకుండా ఆహారం జీర్ణం అవుతుంది. ఆహారంలో విష పదార్థాలు, రసాయనాలు, ఎక్కువ నూనె పదార్థాలు, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. నెలలో 1 వారం అయినా లేదా వారానికి 2 రోజులైనా ఉదయం టిఫిన్ బదులు వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి, దాల్, కిచిడి లాంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల మన లివర్ పై ఎక్కువ భారం పడదు. మనం రోజు తీసుకునే ఆహారంలో విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను తొలగించడంలో దానిపై ఎంతో భారం పడుతుంది. మనం నూనె లేకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన దానిపై ఆ భారం తగ్గి అది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనం కూడా అన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాము. ఈ డ్రింక్ రెసిపీ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.